మీ ఇంటిలో ఉండే శంకు మామూలు శంకు కాదురా. ఆ శంకు ద్వారా ప్రయత్నించు స్రవంత, సావిత్ర, తెలిసిపోతుంది. దగ్గరగా ఎవరూ లేరని బాధపడితే కడుపుల బిడ్డకి మంచిది కాదు. వాళ్ళ గురించి బాధపడి కడుపులో ఉన్న బిడ్డని బాధపెట్టకు. ఎప్పుడూ నవ్వుతూ కనిపించే నీలో ఎంత బాధ ఉందని నేను ఊహించలేదు. ఇంత బాధని నీ గుండెలో దాచుకుని ఇంతకాలం ఎలా ఉండగలిగావు స్రవంతి? అందరూ ఉండి ఎవరూ లేనిదానిలా ఇక్కడుంటున్నావంటే ఏదైనా బలమైన కారణం ఉండుంటుంది. ఆ కారణం ఏంటి అని నేను అడగను, కానీ ఇప్పుడైనా మీ వాళ్ళ దగ్గరికి వెళ్ళొచ్చుగా. నా వాళ్ళు మీరే అని ఎలా చెప్పను నందిని? మాట్లాడవేంటి స్రవంతి? నువ్వు గర్భవతివని తెలిస్తే మీ వాళ్ళు మాకన్నా నిన్ను జాగ్రత్తగా చూసుకుంటారు కదా. నా భర్తతో గొడవపడి విడిపోయాక నేను మా వాళ్ళందరికీ దూరం అయ్యాను నందిని. అది నేను కావాలని చేసింది కాదు, కానీ దూరంగా బతకాల్సిన పరిస్థితి వచ్చింది. అయిన వాళ్ల మధ్య అర్థాలు అపార్థాలు అనేవి చాలా సాధారణమైన విషయం. ఇలాంటి టైంలో కూడా వాళ్ళందరికీ దూరంగా ఉండాలంటావా? నా వాళ్ళెవ్వరికీ నా మొహం చూపించే పరిస్థితి నాకు లేదు. ఉండుంటే నేనే ఆనందంగా చెప్పేదాన్ని కదా. నా పరిస్థితి ఎవ్వరికీ రాకూడదు నందిని. అందరూ ఉన్నా ఆయన వాళ్ళ మధ్యకు వెళ్ళలేని దురదృష్టవంతురాల్ని నేను. ప్లీజ్, నువ్వలా బాధపడకు స్రవంతి. నువ్వింతగా బాధపడుతూ కూడా మీ వాళ్ళ దగ్గరికి వెళ్ళలేను అంటున్నావంటే నీ పరిస్థితి నాకు అర్థమవుతుంది. తల్లి కాబోయే ఆడవాళ్లు చాలా ప్రశాంతంగా ఉండాలి అంటారు, కానీ నీకు అవకాశం లేదని అర్థమవుతోంది. బాధపడొద్దు అని చెప్పడం సులభమే, కానీ అది చెప్పినంత ఈజీ కాదని నాకు తెలుసు. ఈ బాధ ఈ రోజుది కాదు, నాతో చాలా రోజులుగా ఉంది నందిని. ఆ ప్రేమతోనేనేమో నన్ను వదిలి అంత సులభంగా పోను అంటుంది. ఎంత బాధ ఉన్నా నీకోసం కాకపోయినా కనీసం కడుపులో ఉన్న బిడ్డ కోసమైనా కొంచెం ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నించు స్రవంతి. సాధ్యం కాదని తెలుసు, కానీ ప్రయత్నిస్తాను. హర మహాదేవ శంభో శంకర, హర హర మహాదేవ శంభో శంకర.
హర హర మహాదేవ శంభో శంకర 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 మనం ప్లాన్ చేసినట్టు ఈ దొంగస్వామి దిగాడు. ఇక వీళ్ళ పని ఫినిష్. హర హర మహాదేవ శంభో శంకర ఎవరి స్వామీజీ? పదనమ్మ చూద్దాం. అల్లుడు పద. హర హర మహాదేవ శంభో శంకర హర హర మహాదేవ శంభో శంకర హర హర మహాదేవ శంభో శంకర కష్టం ఈ ఇంట కొలువు తీరి ఉంది. ఆనందం వీధి వాకిలి దగ్గర ఎదురు చూస్తోంది. హరహర శంకరా, ఈ ఇంటిని కాపాడరా. చెప్పండి స్వామి. ముల్లోకాలను ఏలే ఆ ముక్కంటి భక్తుణ్ణి. కష్టం కనిపించిన చోట ఆగి ఆ కష్టాన్ని తీర్చి నా దారిన నేను పోయే బైరాగిని. ఈ దారిన వెళుతూ ఉంటే ఈ ఇంటి కష్టం కనిపించింది. అంత ఎత్తున కట్టుకుని ఉన్న ఇంటి గోడ కన్నా పెద్ద సమస్యలే కనిపించాయి. అన్నిటికన్నా మించి పెద్ద ప్రమాదమే పొంచి ఉంది. మీరు చెప్పేది అక్షరాల నిజం స్వామి. ఇంటి నిండా చాలా సమస్యలున్నాయి. అవి ఎలా తీర్చాలో అర్థం కాక అల్లాడిపోతున్నాం. అవి చాలవని ఇంకా ఏదో ప్రమాదం అంటున్నారు. ఉంది తల్లి, ఉంది. పెద్ద ప్రమాదమే రాబోతోంది. ప్రమాదమా? అవును తల్లి. ఉన్న సమస్యలతోనే అల్లాడిపోతున్నాం. ఇక భరించే శక్తి మాకు లేదు. ఏదైనా పరిష్కారం ఉంటే చెప్పండి స్వామి.
కష్టానికి పీఠం వేసి నిత్యం పూజలు చేస్తూ పరిష్కారం నన్నడుగుతున్నావా తల్లి? పీఠం వేసి పూజ చేస్తున్నావా? ఎవరికి స్వామి? మీ దేవుడు గదిలో ఉన్న ఆ మహిమాన్వితమైన శంఖానికి. మా పూజ గదిలో ఉన్న శంఖం గురించి మీకెలా తెలుసు స్వామి? కళ్ళు మూసుకుంటే ఆ పరమశివుడే కనిపిస్తాడు. మీ ఇంటి లోపల శంఖం కనిపించదా తల్లి? మహాశక్తి సంపన్నులైన మునులు యోగులు దగ్గర ఉండవలసిన మహిమాన్విత శంఖమది. ఆ శక్తిని భరించటం సామాన్యులకు సాధ్యం కాదు. ఆ మహాశక్తిని మీ ఇంట్లో ప్రతిష్ఠించడం వల్లనే మీ అందరికీ ఇన్ని కష్టాలు. ముందు అక్కడి నుంచి దాన్ని తొలగించండి. ఆ శంఖాన్ని ఈ ఇంటిలో నుంచి తక్షణమే తొలగించండి. తీసి బయట పారేయాలా? తప్పు నాయనా. తప్పు. అలాంటి మహిమగల వస్తువుల్ని బయట పారవేయకూడదు. తీసుకెళ్లి ఏదైనా చెరువులో పడేయండి చాలు. అప్పుడు చేత్తో తీసేసినట్టు మీ కష్టాలన్నీ తొలగి ఈ ఇల్లు పూర్వ వైభవంతో వర్ధిల్లుతుంది. నన్ను బయట పెట్టడం కోసం ఈ దుర్మార్గుడు శంఖాన్నే బయట పారేయించాలని చూస్తున్నాడు. ఆ శంఖాన్ని బయటకు తీస్తే చాలా అనర్థాలు జరుగుతాయి. ఈ రోజు వరకు ఇంటిని కాపాడిన శంఖాన్ని కాపాడుకోవాలి. నాగదోష ప్రభావం ఈ ఇంటి మీద పడకుండా చూడాలి. ఎలా? ఏం చెయ్యాలి? ఆలస్యం చేయకు తల్లి. ఈ బైరాగి మాటలు ఏముందులే అనుకుంటే రాబోయే ప్రమాదం నుంచి మిమ్మల్నెవ్వరూ కాపాడలేరు. మీ మంచి కోరి చెప్తున్నాను. నమ్మితే ఈ ఇల్లు ఆనంద నిలయం అవుతుంది. నమ్మలేదు అంటే ఆ శంకరుడు సంచరించే శ్మశానం అవుతుంది. మిమ్మల్ని మీ ఇంటిని కాపాడుకునే అవకాశం మీ చేతుల్లోనే ఉంది. ఆ తరువాత మీ ఇష్టం. హరహర మహాదేవ శంభో శంకర, హరహర మహాదేవ శంభో శంకర, హరహర మహాదేవ శంభో శంకర.
స్వామీజీ అంతా చూసినట్లే చెప్పారు. మన కష్టాలు తీర్చటానికి ఆ భగవంతుడే ఆయన్ని పంపించినట్టున్నాడు. మన కష్టాలకు కారణమేమిటో తెలిసాక కూడా ఇంకా ఆలస్యం చేయడం ఎందుకు? నందిని, ఆ శంఖాన్ని తీసుకెళ్లి ఊరి చివరున్న చెరువులో పడేసిరమ్మా. ఆలస్యం చేస్తే అందరికీ ప్రమాదం అని చెప్పాక కూడా ఆలోచిస్తావేంటమ్మా? తీసుకెళ్ళా శంఖాన్ని. వద్దు నందిని, అంత పని చేయొద్దు. ఆయనెవరో ఏదో చెప్పాడని ఆ శంఖనలా బయటకు తీయడం మంచిది కాదు. ఆ శంఖ ఉన్నందువల్ల మాకు జరిగిన మంచి మాత్రం ఏముంది? ఆయనెవరో మనకు తెలియకపోయినా ఏం ఆశించకుండా చెప్పి వెళ్ళాడంటే ఆయన మాటలు నిజమే అనిపిస్తుంది. అందర్నీ నమ్మాం, అయినా బాధపడ్డాం. దీనిని నమ్మి చూద్దాం, ఎప్పటికైనా మా సమస్యలు తీరుతాయేమో. వద్దు నందిని, ఎంతో మహిమగల ఆ శంఖాన్ని బయటికి తీయడం మంచిది కాదు. నిజంగా ఆ శంఖానికి అంత మహిమే ఉంటే మా వదినెందుకు చనిపోతుంది? మా అన్నయ్య ఎందుకలా ఒంటరైపోతాడు? మా కుటుంబం ఎందుకలా అయిపోతుంది? ఇంటి నుండి ఇన్ని సమస్యలున్నా పనికిరాని దాని మహిమ గురించి మాకెందుకు? నందిని, తొందరపడద్దు, తర్వాత బాధపడి ప్రయోజనం ఉండదు. ఆ శంఖం వలన మా కుటుంబానికి ప్రమాదం రాబోతుందంటే ఇంకా అడ్డుపడతావేంటమ్మా? ప్రమాదం వచ్చేది ఆ శంఖం ఉంటే కాదండి, లేకపోతే. ఆ స్వామీజీ కన్నా నీకెక్కువ తెలుసా స్రవంతి? మేము బ్రతకాలి అంటే ఆ శంఖం ఉండకూడదు. లేదు, ఆ శంఖాన్ని బయటికి తీయడం అంత మంచిది కాదు. స్రవంతి, ఇది మా కుటుంబం విషయం. ఇందులో నువ్వు ఎక్కువగా కలగ చేసుకోవడమే మంచిది. తీసుకోమ్మా.
అది ఒకసారి నేను చెప్పేది ఆలోచించండి. ఏంటమ్మా ఇంకా ఆలోచించేది? ఇది ఉండడం ఇంట్లో మంచిది కాదని చెప్తుంటే అర్థం కాదా నీకు? ప్లీజ్ అండి, ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకోండి. స్రవంతి, నీకు ఆల్రెడీ ఇందాకే చెప్పాను ఈ విషయంలో నువ్వు జోక్యం చేసుకోవద్దని.